ఇప్పుడు ఇక్కడే ఇదే నిజాం కళాశాలలో ఎంఏ తెలుగు ద్వితీయ సంవత్సరం చదువుతున్నటువంటి జురికి లావణ్య మనకి ఇంతకుముందే పాట ద్వారా అమ్మ పాట ద్వారా పరిచయం అయ్యారు. సంగారెడ్డి జిల్లా సిగ్నాపూర్ గ్రామంలో జన్మించారు. 2022 నుంచి కవిత్వం రాస్తున్నారు. డిగ్రీలో ఉన్నప్పటి నుంచే కవిత్వం రాస్తూ వివిధ పత్రికల్లో కూడా వస్తున్నాయి. ఇప్పుడు తెలుగును చదువుతూ తెలుగు కవిత్వాన్ని రాస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పరిచయం చేసుకుని కవిత చదవాల్సిందని కోరుకుంటున్నాను. సభకి నమస్కారం. వేదిక ముందున్న పెద్దలందరికీ, నా తోటి విద్యార్థులందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క కవి సంగమానికి నన్ను పరిచయం చేసినటువంటి యాకూబ్ సార్ గారికి, అలాగే డాక్టర్ చంద్రయ్య సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు జురికి లావణ్య. మా తల్లి జురికి లక్ష్మి, మా తండ్రి జురికి విఠల్. మా తల్లిదండ్రులు ఇద్దరు వ్యవసాయం చేస్తూ ఉంటారు. నేను ఇక్కడ ఎంఏ సెకండ్ ఇయర్ తెలుగు చదువుతున్నాను. ఈ యొక్క కవిత్వంలోకి రావడానికి మా మేడం అడ్డగూడి ఉమాదేవి మేడం కారణం. కవిత్వం రాయడానికి నేను ఎంతగానో కొన్నిసార్లు నిర్లక్షించిన మా మేడం నన్ను ముందుకు ప్రోత్సహిస్తూ నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చారు. అలాగే ఎన్నో సాహిత్య అకాడమీలకు నన్ను పరిచయం చేసినటువంటి చంద్రయ్య సార్ గారికి మళ్ళొక్కసారి నా నమస్కారం. థ్యాంక్ యూ సార్, ఇక్కడి దాకా నన్ను తీసుకొచ్చినందుకు. ఇంకొకటి మీతో ముఖ్యంగా పంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రతి తల్లిదండ్రులు బిడ్డలు ఎదుగుతుంటే సంతోషిస్తారు. కానీ ఒక బిడ్డ చేసినటువంటి ఘనకార్యం ఇంటి దాకా వస్తే ఏ విధంగా ఫీల్ అవుతారో, మొదటిసారి పునాస బుక్ ఇంటికి వెళ్ళినప్పుడు మా తల్లిదండ్రుల కళ్ళల్లో నేను అలాంటి ఒక సంతోషాన్ని చూసిన. సార్ బాలచారి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఈ బుక్ను మా ఇంటి దాకా పంపించినందుకు. సార్ ఈ బుక్ మా ఇంటికి పంపించడం వల్ల మా తల్లిదండ్రులకైతే ఇంకా నేను కవిత్వం ద్వారా ప్రపంచాన్నే ఏలినంత సంతోషంగా ఫీల్ అయ్యారంటే ఇంకా మాటల్లో చెప్పడం కాదు, అది ఇంకా చెప్పలేము ఆ యొక్క ఆనందాన్ని. థ్యాంక్ యూ సార్. మా తల్లిదండ్రులకి ఇంత మంచి ఒక గిఫ్ట్ ఇస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా కవిత్వం చాలామందికి బాధలు, కన్నీళ్లను, కొన్ని సంఘటనలు బాధలను కలిగిస్తాయి. కానీ నాకున్నటువంటి బాధలు, కొన్ని చూసినటువంటి సంఘటనలు నన్నైతే కవిత్వంలోకి రావడానికి సహాయం చేశాయని చెప్తాను. ప్రతిదీ కూడా చాలామంది చాలా విధాలుగా ఎక్స్ప్రెస్ చేస్తారు, కానీ నా కలం అనే మానవత్వం మాత్రం ప్రతిదీ కవిత్వం ద్వారానే తెలియజేస్తుందని నేను చెప్తా. ఇంకా నా యొక్క కవిత్వ ప్రయాణం మొదటిసారి నా కవిత్వం ఎలా స్టార్ట్ అయిందంటే కన్నీటి బ్రతుకు ద్వారా స్టార్ట్ అయింది. ఆవేదనతో స్టార్ట్ చేస్తాను నా కవితని. కానీ పెంచిన తల్లిదండ్రుల బ్రతుకు కన్నీటి సంద్రమైంది. ఎందుకంటావు? నిన్ను 9 నెలలు మోసి ప్రపంచాన్ని నీకు అందంగా పరిచయం చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే వరకు నీకు ఊడిగం చేసినందుక పేగు తెగిన ప్రేమ బంధం ఎప్పుడూ నీవు సంతోషంగా ఉండాలని కోరుతూ నిత్యం నీతిని బోధించి మనిషిగా తీర్చిదిద్దుతూ నీకు పూలబాటలను వేసినందుక ఎదిగిన బిడ్డల కోసం ఎదురు చూస్తూ కనుచూపు పొలిమేరలో కాపు కాస్తూ ఎదతడి ఆరిపోయినందుక కన్న ప్రేమ తనను ఆదరిస్తుందని గుప్పెడు మెతుకుల కోసం గుడ్డి కొంగలై చూస్తున్నందుక వృద్ధాశ్రమంలో దిక్కులేని పక్షుల్లా ఎదురు చూస్తున్నందుక కంటికి రెప్పలా కాపాడుకున్న పేగుబంధం ఎప్పుడు పలకరిస్తుందో తనివి తీర ఎప్పుడు చూస్తామా అని కళ్ళు కాయలైనందుక తన బిడ్డల కోసం కలలు కంటూ అందమైన ఊహల ప్రపంచాన్ని అందుకుని అందరినీ విడిచి వెళ్ళినందుక ఎందుకో మరి కన్న తల్లిదండ్రుల శోకం కన్నీటి సంద్రమైంది. ఎందుకంటావు? ఇంకొకటి రైతు సాము శీర్షిక. రైతో రక్షతి రక్షతః. రైతును మనం రక్షిస్తే రైతు మనలను రక్షిస్తాడు. ఇది వాస్తవం. మరి నేల తల్లిని నమ్ముకున్న రైతు, నాగలి పట్టి నలుగురికి అన్నం పెట్టిన రైతు నేల విడిచి సాము చేయమంటే ఎలా?
రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు రెక్కల కష్టం మీద బ్రతికే వాళ్ళు రెక్కల కష్టం ఆపితే ఎలా? ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ ఏళ్ల కొలది భూమిని నమ్ముకుంటూ కాలం కన్నెర్ర చేసిన కడుపు కాలిన కండరాలను కరిగిస్తూ కన్నీళ్లనే కాలువలుగా పారిస్తూ క్వింటల్ల కొలది పంటను పండిస్తూ వేల మందికి అన్నం పెట్టిన అన్నదాత చెమట చుక్కనే నీటి చుక్కగా మార్చి నేల తల్లికి దాహం తీర్చే దాత రెక్కల సాము ఆపితే ఎలా? ఇంటిని పాడి పంటలను చూసుకుంటూ చెమట చుక్కను దారపోసి బిడ్డలను కార్పొరేట్ చదువులకు పంపుతూ పల్లె బాటను పానంలా కాపాడుకునే రైతు రెక్కల కష్టం ఆపితే ఎలా? భూస్వాముల చేతిలో రైతులు కీలుబొమ్మలుగా మారి నమ్ముకున్న భూమిని చేజార్చుకున్న రైతు ఉరితాడుకు బలి అయితే ఎలా? ఎలా? ఇంకొకటి అంతరించిన మానవత్వం. ఈ అంతరించిన మానవత్వం నా తల్లిదండ్రులకు ఎంతో సంతోషాన్ని వంచిందని చెప్తే ఈ కవిత. హృదయాన్ని కదిలించే కవనం అక్కడే రాయాలేమో, మనిషి జీవిత గమనంలో వచ్చే మార్పులను అక్కడే చూసి నేర్చుకోవాలేమో, తిండి కోసం ఆరాటపడే వ్యక్తుల ఆత్మఘోష అక్కడే పుట్టిందేమో, గుడ్డ కోసం వెతుక్కునే అగోచరమైన పరిస్థితులను అక్కడే వీక్షించాలేమో, ఇన్ని జరిగిన సాటి మనిషికి మనిషిలా సహాయం చేయని మనిషి మానవత్వం మరుగైందని, నగర వీధుల్లో మతిస్థిమితం లేకుండా అర్ధనగ్నంగా తిరిగే మనుషులను చూసి హేళన చేస్తుంటే అప్పుడు అనిపిస్తుంది ఆ మనుషులు చచ్చి మానవత్వం అనే సమాధిపై కలుపు మొక్కలు మొలిచాయని. ఎందుకో మరి ఈ ఆవేదన. కోటి కోసం కోటి విద్యలని నేర్చుకున్న నాకు యాచకులకు జరిగిన అవమానం నేర్పిన గుణపాఠమే కావచ్చు నన్ను ఈ మార్పు మనిషిగా మార్చి నగర సమాజానికి ఒక సమిధగా మారాలని, వేల కనువిప్పు కథలను చూపాలని నా కలం అనే మానవత్వం నుండి జాలువారిన అక్షరాల ప్రయత్నమే ఈ కవిత్వం. నాకు కొంచెం టైం ఇస్తే ఇంకా నా మొదటి కవిత. ఈ యొక్క కవిత్వాలు రాయడానికి ముఖ్యంగా సహకరించిన మా మేడం, అలాగే ఈ కవిత్వం ముందుగా పరిచయం చేసినటువంటి కవిత నా జీవితానికి అదే ముందు కవిత అనుకుంటా. ఎందుకంటే కరోనా ఎన్నో పరిస్థితులు నేర్పించింది, అలాంటి ఉద్వేగం నుండి వచ్చినదే నా కవితలు. ఎక్కడెక్కడ చూసినా అక్కడక్కడుందు, ఎందెందు వెతికినా అందందు ఉంటావు, కనికరమే లేదాయే కన్నెర్ర చేసివి, ఎందునే పోవాలి ఎక్కడని బ్రతకాలి, నేనెందు పోయినా నన్నెవరు సాకునో, నేనేడ ఉందునో నేనెట్లు సేతునో, నేనెట్ల బ్రతికేను, దినదినము గండాలు క్షణ క్షణము కన్నీళ్లు, దేశాలు విషమాయే దేవుళ్ళే దిక్కాయే, కాస్తంత కనికరమే లేదాయే కరోనా మహమ్మారి, ఎందునే పోవాలి ఎక్కడని బ్రతకాలి, ఎక్కడికి పోయినా ఎవరిని తాకినా ఎవరు నన్ను ముట్టినా వచ్చనే కరోనా, ఏమిటి హైరాణ, నేనేమి సేతును నేనెట్ల బతికేను, మాటలే కరువాయే నోటికే మాస్తాయే, వైద్యుడే దైవమాయే భటుడే బలమాయే, బంధమే బరువాయే బంధువులే దూరమాయే, స్నేహితులే చూడరాయే, వైద్యులే దిక్కాయే 14 లోకాలు పాలించ ముక్కోటి, చూసావ ఈనాటి బ్రతుకుల్ల కన్నీటి, కనికరమే లేదాయే కన్నెర్ర చేసివి, ఎందునే పోవాలి ఎక్కడని బ్రతకాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లావణ్య.